దిన వాగ్దానము సామెతలు 11:20. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో దేవునికి ఇష్టలుగా ఉంటారని దేవుని యొక్క వాగ్దానము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, యథార్థవంతులు నీతి వారిని విమోచించును. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు అంట. ధైర్యముగా వారి జీవితములో ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. యథార్థవంతులు నీతి వారిని విమోచిస్తుందంటండి. ప్రతి విషయంలో కూడా వారి జీవితంలో హెచ్చైన స్థితిలో దేవుడు ఉంచుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. యథార్థవంతులు దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. అవునండి, యథార్థవంతులు ఉండుట వలన ఆ పట్టణమునకు కీర్తి అనేది ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును అంటూ ఉన్నారు. అవునండి, మన జీవితాలలో యథార్థత విడవక మనము ఎల్లప్పుడూ కూడా జీవిస్తే కనుక దేవుడు ఈ యొక్క వాక్యం అంతా కూడా మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నది. చాలామంది ఎంతవరకు మనము యథార్థత కలిగి దేవుని యందు విశ్వాసముతో ఉన్నాము, మన జీవితంలో ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టము వస్తుందేమిటి అని కుంగిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఏమని దినమున వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టముగా ఉంటారు. వారు ఇష్టలుగా ఉండినప్పుడు దేవుడు వారిని విడిచిపెడతాడా? వారిని విడిచిపెట్టాడు. ఎల్లప్పుడూ కూడా వారిని ఆయన చేయి పట్టుకొని నడిపిస్తారు. అందుకని యథార్థవంతులు ఈ విధముగా వారు జీవిస్తారు అని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవించే దేవుడు, మన యొక్క జీవితాలని తలగా ఉంచే దేవుడు. కాబట్టి మన విశ్వాసము సన్నగిల్లకుండా దేవుని వైపు చూస్తూ ఉంటే కనుక ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నది. దేవుడు మనకి దినమున అనుగ్రహిస్తూ ఉన్నారు. మన యొక్క హృదయాలకి ఆయన ఎంతగానో ఓదార్పును ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనము మన జీవితాలలోని దేవుడు మనకి ఇది అనుగ్రహించారు, మనము నమ్మిక కలిగి వాటిని స్వతంత్రించుకుంటాము అని ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారి జీవితంలో ఈ యొక్క వాక్యమును, వాగ్దానము వారి యొక్క జీవితాలలో నెరవేర్చబడుతుందని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. అవును నాయన, మా జీవితాలలో ఎల్లప్పుడూ కూడా యథార్థత విడవకుండా ఉంటే కనుక మీకు ఇష్టలుగా ఉంటాము నా ప్రభా. నాయన, నా ప్రభా, నాయన, మీ యొక్క బిడ్డలు ఎలాగైతే ఉంటారో మీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ వాక్యము, వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడులాగున మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపని అనుగ్రహించండి నా ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారిని వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి యొక్క ఉద్యోగాలలో నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నావన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. వ్యాపారస్తులకి తోడై ఉండండి నా ప్రభావ. వారు వ్యాపారం చేస్తూ ఉండగా
వారికి నా ప్రభా ఎటువంటి లాస్ రాకుండా సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన రైతుల్ని నా ప్రభా మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. నాయన గృహిణుల్ని నాయన మీరే ఆరోగ్యపరిచి నా ప్రభా చక్కటైన వారి జీవితంలో నాయన నా తండ్రి బలము శక్తిని అనుగ్రహించండి. నాయన ఉద్యోగస్తుల్ని నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలు చేస్తూ ఉండగా నాయన వారికి జ్ఞానం ఇచ్చి నాయన ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. రాకపోకలను తోడై ఉండండి యేసయ్యా. నాయన నా తండ్రి ఎవరికైతే షుగరు ఎక్కువగా బాధిస్తుందో వారిని నా ప్రభా మీరే స్వస్థపరచండి, మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. సహాయం చేయండి నాయన నా ప్రభా. ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు నా ప్రభా త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఆయన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి సహాయం చేయండి. నాయన నా తండ్రి ఎవరైతే అనాథులుగా బిడ్డలు ఉన్నారో నాయన తల్లిదండ్రులు లేని వారు నాయన వారిని మీరు ఆదరించండి. మీ కృపలో నాయన వారిని నా ప్రభా పెంచి పెద్ద చేయండి నా ప్రభా. సహాయం చేయండి నాయన. ఏ బిడ్డలైతే ఏ ఇబ్బందితో, ఏ బాధతో, ఏ కష్టంతో మీ వైపు చూస్తూ ఉన్నారు వారందరినీ మీరు దర్శించి నా ప్రభు వారితో మాట్లాడి నా ప్రభు వారిని ఎంతగానో నడిపించమని కోరుకుంటున్నా. మీ సేవ చేస్తున్న సేవకులను, విశ్వాసులను, మిషనరీస్ని నా ప్రభు పాస్టర్స్ని ప్రతి ఒక్కరిని నా ప్రభు మీ కృపలో భద్రపరిచి వారి పరిచర్య అంతా దీవించి ఆశీర్వదించండి నా ప్రభు. బేజు ప్రార్థన వారి జీవితంలో నెరవేర్చబడలాగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అని గొప్ప దేవుడు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.